పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారుతున్న తరుణంలో ఇరాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సైనిక నిఘా విభాగాలకు కోలుకోలేని దెబ్బ తగులుతో తాజాగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ ఖదేమీ హతమయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాల సంయుక్త వైమానిక దాడిలో చనిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిని ఇరాన్ ప్రభుత్వం ధృవీకరించడమే కాకుండా ఖదేమీని షహీద్గా అభివర్ణిస్తూ ఇదొక నేరపూరిత ఉగ్రవాద చర్య అని తీవ్రంగా ఖండించింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ భీకర దాడుల పరంపరలో ఇప్పటికే ఇరాన్ తన అగ్రశ్రేణి నాయకత్వాన్ని కోల్పోతూ వస్తున్నారు. ప్రస్తుతం కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మోజ్తబా ఖమేనీని కూడా లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరించడం అక్కడి ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేర్చింది. దాడులు ఎక్కడ జరిగాయనేది ఇరాన్ గోప్యంగా ఉంచుతున్నప్పటికీ కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ ఆపరేషన్లు సాగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుండి సాగుతున్న ఈ భీకర పోర్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు అనేక మంది ఉన్నతాధికారులు మరణించిన నేపథ్యంలో కొత్త లీడర్ మోజ్తబా ఖమేనీకి సయ్యద్ మజీద్ ఖదేమీ అత్యంత సన్నిహిత సలహాదారుడిగా రక్షణ కవచంలా నిలిచారు. క్షేత్రస్థాయిలో గెరిల్లా పోరాటాలకు గైడెన్స్ ఇవ్వటమే కాకుండా విదేశీ డ్రోన్లను ఎదుర్కోవడానికి అవసరమైన సాంకేతిక నిఘా వ్యవస్థలను అభివృద్ధి చేయటంలో ఆయన చూపిన చొరవ యుద్ధ గమనాన్ని ప్రభావితం చేసింది. వరుసగా ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ వంటి వారు మరణిస్తున్న తరుణంలో ఖదేమీని హతమార్చటం ద్వారా ఇరాన్ గూఢచారి వ్యవస్థ వెన్నెముకను విరిచినట్లయిందని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి భావిస్తోంది. వందల కోట్ల విలువైన ఆస్తులు, అధునాతన యుద్ధ విమానాల విధ్వంసం కంటే ఈ మేధోపరమైన మరియు నాయకత్వ నష్టం ఇరాన్ను దీర్ఘకాలం వేధించేలా కనిపిస్తోంది. ఇరాన్ లోపల జరిగే అంతర్గత విద్రోహ చర్యలను అణిచివేయటంలో, విదేశీ ఏజెంట్లను గుర్తించడంలో సయ్యద్ మజీద్ ఖదేమీ ప్రవేశపెట్టిన కఠినమైన నిఘా ప్రోటోకాల్స్ ప్రస్తుతం ఆ దేశ భద్రతా దళాలకు దిక్సూచిగా ఉన్నాయి. ఖదేమీ స్థాయి కేవలం ఒక సైనికాధికారిగానే కాకుండా ఇరాన్ మనుగడకు అవసరమైన అత్యంత రహస్యమైన స్ట్రాటజిక్ డిఫెన్స్ ఆర్కిటెక్ట్గా అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. సోమవారం జరిగిన దాడిలో ఆయన మరణించడం వల్ల ఇరాన్ తన అత్యంత విలువైన సమాచార నిధిని, వ్యూహకర్తను కోల్పోయిందని, ఇది భవిష్యత్ యుద్ధ పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రశ్రేణి కమాండర్ల వరుస మరణాల వల్ల ఇరాన్ నైతిక స్థైర్యం దెబ్బతిన్నప్పటికీ ఖదేమీ వేసిన పునాదులు ఆ దేశ నిఘా విభాగం తదుపరి చర్యలకు ప్రాతిపదికగా నిలవనున్నాయి. యుద్ధం మరికొన్ని వారాల పాటు కొనసాగుతుందని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవడానికి ఎటువంటి వ్యూహాలను అమలు చేస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.